సార్ వెళ్ళండి సార్. మడత బాలా సార్, బాలా సార్. నా టోపీ అన్న ఎన్నికిరా నాన్న. ఓకే సార్. సైడ్ సైడ్ అమ్మా ప్లీజ్, చెప్తాను కదమ్మా. ఫోటో మళ్ళీ అమ్మా ఇది అయిపోయి కొంచెం జరుగుతున్నా. ఓకే సార్ కొంచెం ఇటు వచ్చింది సార్. అసే భాయ్ ఫోటో సార్. సార్ ఆడియో ఎలక్ట్రికల్ పోల్ కూడా లేదు పైన. ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. భాగంగా ప్రతి 3వ శనివారం కూడా ప్రతి గ్రామం, ప్రతి మున్సిపాలిటీ, ప్రతి వార్డులో కూడా మనం పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈ నెల థీమ్ ఏంటంటే గ్రీన్ ఆంధ్రప్రదేశ్. అందులో భాగంగా మన జిల్లాను కూడా గ్రీన్ సత్యసాయి జిల్లాగా మనం సంకల్పం చేసుకుంటున్నాం. అందులో భాగంగా మనం ఈ రాబోయే 1 ఇయర్లో 1 కోటి మొక్కలు నాటడానికి మనందరం కూడా కలిసి కృషి చేయాలని చెప్పడం జరిగింది. ఈరోజు ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలో కూడా రోడ్డు పక్కన మనం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నాం. సో ప్రతి ఒక్క వ్యక్తి కూడా పర్యావరణం పట్ల బాధ్యతగా ఉండాలి. మొక్కలు నాటడమే కాకుండా మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మనకి ఆరోగ్యంగా ఉండగలుగుతాము, తర్వాత ఆనందంగా కూడా ఉండగలుగుతాం. సో మనందరం కూడా ఆ దిశలో అడుగు వేయాలని చెప్పి అందరినీ కోరుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హెచ్ఆర్డి మినిస్టర్ గారు కూడా ప్రతి స్కూల్లో ప్రతి విద్యార్థి, ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థి స్కూలే కాకుండా స్కూలు వాళ్ళ ఇల్లు వెళ్ళే దారిలో కూడా ఎక్కడన్నా వాళ్ళకి అనువైన ప్రదేశాల్లో
మొక్కలు సేఫ్గా ఉండే చోట మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. అండ్ గ్రీన్ పాస్పోర్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు మన సోషల్ ఫారెస్ట్రీ నర్సరీ దగ్గర ఒక 15 లక్షల మొక్కలు ఉన్నాయి. ఫ్రూట్ బేరింగ్ ఒక 4 లక్షల మొక్కల దాకా ఉన్నాయి. ఈ మొక్కలన్నింటినీ కూడా స్కూల్స్ కానీ ఈవెన్ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఎక్కడైనా ఖాళీ స్థలాలు ఉంటే ఈ మొక్కలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత నాటించడం జరుగుతుంది. అండ్ వాళ్ళు మొక్క నాటడం ఒకటే కాకుండా దాన్ని కాపాడి దాన్ని సంరక్షించే బాధ్యత కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి ఆడిట్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా సార్ జిల్లా వ్యాప్తంగా